హలో గైస్, నేనైతే షార్ట్ వీడియోతో వచ్చేసాను. ఈ రోజు అయితే నేను చద్దన్నం తాగడానికి అయితే చద్దన్నంలోకి నంచుకోవడానికి పచ్చడి అండ్ ఉప్పు మిరపకాయలు తీసుకున్నాం. ఉప్పు మిరపకాయలు తీసుకున్న తర్వాత అయితే మనమైతే స్పెషల్గా చేసుకోవాలి కాబట్టి పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు అయితే ఒక 2 తీసుకొని అదైతే కట్ చేసుకోవాలి. ఆ పచ్చిమిరపకాయలు కట్ చేసిన తర్వాత అయితే మనమైతే ఆనియన్స్ తీసుకొని ఆనియన్ పీస్ అయితే మనమైతే కట్ చేసుకుంటాము. అయితే ఆనియన్ పీసులు కూడా కట్ చేసుకొని మనం కట్ చేసుకున్న వాటిని అయితే అన్నిటిని మన సద్దనంలో అయితే వేసుకోవాలి. ఆ చద్దనం వేసుకున్న తర్వాత పెరుగు అయితే వేసుకుంటాము. ఆ పెరుగు అయితే వేసేసుకున్నాము. పెరుగు వేసుకున్న తర్వాత అయితే మనమైతే సాల్ట్ అయితే వేసుకోవాలి. ఆ సాల్ట్ వేసుకున్న తర్వాత అయితే మనమైతే బాగా దాన్ని కలుపుకున్న తర్వాత మనమైతే టేస్ట్ చేస్తాము. ఎండాకాలంలో మనమైతే చద్దనం తాగడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఒళ్ళు చల్లవగా ఉంటుంది అండ్ ఎండబెట్టకుండా ఎండాకాలంలో ఎండబెట్టకుండా ఉంటుంది. మీరైతే ఖచ్చితంగా పొద్దున్నే అలవాటు చేసుకోండి. తర్వాత అయితే మనమైతే జామకాయ అయితే ఇచ్చింది మా అమ్మ. మనం ఉదయాన్నే లేచిన తర్వాత జామకాయ ఫ్రూట్స్ తినడం వల్ల చాలా